హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వీడియో ఏంటంటే సమ్మర్లో ఖచ్చితంగా మినిమం బేసిక్ స్కిన్ కేర్ అయితే మనం పాటించాలి. అది కూడా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఏ ప్రోడక్ట్ బాగుంటుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. జనరల్గా నాకు కూడా అన్ని ప్రోడక్ట్స్ పడవు, అందుకే నేను ఇది వాడి ఒక 3 to 4 వీక్స్ తర్వాత నాకు బాగా నచ్చింది కాబట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను అంతే. దాని తర్వాత ఈ సీరం గురించి నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను. ది బెస్ట్ సీరం అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా వర్క్ అవుతుంది. నాకైతే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ సీరం అప్లై చేయగానే కాకుండా అప్లై చేసాక ఒక 30 మినిట్స్కి మీరు ఆ గ్లోని మాత్రం చూస్తారు. సీరం అప్లై చేయగానే మనకు కొద్దిగా ఆయిలీగా అనిపిస్తుంది. జస్ట్ మనం ఫేస్ పైన అప్లై చేసి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని చాలా ఈజీ అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఇది ఇప్పుడు చాలా వైరల్లో ఉన్న హైఫెన్ డబుల్ షాట్ రేడియన్స్ సీరం. ఈ లింక్ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మంచి ఆఫర్స్లో ఉంది. ఒకసారి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇది పర్చేస్ చేయండి. ఎవరికైనా ఇక మేకప్ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక మంచి రేడియన్స్ అయితే ఆ సీరం ఇస్తుంది. సీరం అప్లై చేశాక జస్ట్ 5 మినిట్స్ అలా వదిలేసి నేనైతే ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్కి ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది ఫేస్కి ట్రై చేశాను కానీ నాకు అంతగా ఇది ఎఫెక్టివ్గా అనిపించలేదు. జస్ట్ అలా వదిలేయడం ఎందుకని చెప్పి నేనైతే హ్యాండ్స్కి ఇది యూజ్ చేస్తున్నాను. మనకి ఫేస్, నెక్, హ్యాండ్స్కి ఈవెన్ స్కిన్ టోన్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ హ్యాండ్స్కి కూడా యూజ్ చేయాలి. దట్టు ఇప్పుడు ఎండలు మామూలుగా లేవు అసలు. ఇప్పుడు ఫేస్ సీరం పెట్టాక చూసాం కదా, ఒక మంచి గ్లో అయితే ఉంది. దాని తర్వాత 5 మినిట్స్ గ్యాప్ తర్వాత నేను సన్ స్క్రీన్ పెడుతున్నాను. ఇది కూడా హైఫన్దే. నిజానికి నాకు ఏ క్రీమ్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా అది ప్యాచ్లా అయిపోతుంది. నేను అందుకే చాలా తక్కువగా యూజ్ చేస్తాను. అలాంటిది ఏ హైఫన్ ఏంటంటే చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఫేస్ పైన కూడా మనకి ఎలాంటి ప్యాచెస్ లాగా అయితే అస్సలు రాదు. ఇది మెయిన్గా మనకి లాంగ్ టర్మ్ యూస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే పిగ్మెంటేషన్కి, డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి చాలా బాగుంటుంది. దట్టు ఈ సన్ స్క్రీన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్ బేస్డ్. ఈ సన్ స్క్రీన్ అయితే బెస్ట్ యూస్ అండ్ చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుంది. సన్ స్క్రీన్ ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళే 10 to 15 మినిట్స్ ముందే పెట్టుకుంటేనే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక చూసారు కదా ఎంత గ్లోయింగ్గా ఉందో స్కిన్. మెయిన్గా నాలాగా ఎక్కువ ప్రోడక్ట్స్ వాడడం ఇష్టం లేని వాళ్ళకు ఈ రెండు అయితే ది బెస్ట్ అసలు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ లిప్స్టిక్. ఈ మధ్య నేను కొంచెం పింకిష్కి వెళ్ళాను. ఇదివరకు బాగా డార్క్ రెడ్ ప్రిఫర్ చేస్తుండే, బట్ ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకా అంత రెడ్ డార్క్ అయితే నేను ప్రిఫర్ చేయదలుచుకోలేదు. అందుకే ఇది పింక్. ఈ లిప్స్టిక్ ఏంటంటే నేను జూడియో నుంచే తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ కొంచెం అప్లై చేయగానే ఒక మంచి కలర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా నాకు మెయిన్గా నచ్చినవి అయితే నేను చూపించాను అండ్ మంచి ఎఫెక్టివ్గా ఉన్నది నేను చూపించాను. ఇప్పుడైతే దీంట్లో వాడిన ఆక్వాలాజికా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ నా స్కిన్ టోన్కి అంతగా అది ఎఫెక్టివ్గా లేదు. సో నేను అందుకే అవి వాడడం మానేశాను. రీసెంట్ డేస్లో అయితే నా ఫేవరెట్ అయితే హైఫెనే, ఎందుకంటే నాకు బేసిక్గా పర్సనల్గా మంచి రిజల్ట్ అయితే కనిపించింది దాంట్లో. దాని తర్వాత నేను జస్ట్ హెడ్ బాత్ చేసి వచ్చాను. జస్ట్ డ్రై చేసిన తర్వాత సీరం అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సీరం జస్ట్ కింద హెయిర్స్కి మాత్రమే కొద్దిగానే అప్లై చేస్తాను, ఎందుకంటే నా హెయిర్ టెక్స్చర్కి కొంచెం ఎక్కువ సీరం పెట్టినా కూడా కొద్దిగా ఆయిలీ లాగా అంత లుక్ మంచిగా అనిపించదు. హెయిర్ నార్మల్గా సీరం పెట్టక ముందు పెట్టిన తర్వాత డిఫరెన్స్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్గా ఒక మంచి షైనింగ్ ఇస్తుంది హెయిర్కి. ఎలాంటి హెయిర్ టైప్స్ వాళ్ళకైనా సరే కానీ ఇది ఒక మంచి లుక్ అయితే వస్తుంది. నా హెయిర్ కొంచెం వేవీగా ఉంటుంది, సో అందుకే కొద్దిగా పెడతాను నేను. సీరం ఎక్కువ అప్లై చేయడం వల్ల కూడా ఫేస్కి కూడా మనకు కొంచెం ఆయిలీగా అలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకే సీరం వన్స్ 2 హ్యాండ్స్కి మొత్తం స్ప్రెడ్ చేసుకొని అలా కొద్ది కొద్దిగా ట్యాప్ చేసుకుంటూ మనం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది సీరం యూజ్ చేయడం వల్ల. అండ్ హెయిర్ ఎప్పుడైనా సరే వుడెన్ కోంబే మనకి బెస్ట్. హెయిర్ ఖచ్చితంగా 2 times మనం కోమ్ చేసుకుంటేనే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ సమ్మర్లో ఈ స్వెట్ వల్ల ఇంకా హెయిర్ చాలా పోవడం అనేది అవుతుంది. దానికి మెయిన్గా హెయిర్ ప్యాక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి.
మనం ఇంట్లోనే హెయిర్ మాస్క్లు ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా ఒకవేళ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ వీడియోలో చూపించిన అన్ని బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా చక్కగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఎన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఏది వాడినా కూడా ఈ సమ్మర్లో కావాల్సినంత వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇలా బేసిక్ కొన్ని మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్కి కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.